పద్ధతుల ద్వారా ప్రభుత్వ అధీనమైంది. కానీ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా మీద ఆంక్షలు తీసుకురావడానికి రహస్యంగా చేస్తున్నారు. పొలిటికల్గా ఉన్నాయి ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రవేశించడానికి అంత ప్రమాదకరంగా అనిపిస్తుంది. సరే, ప్రజాభిప్రాయాన్ని చర్చ కోసం పెట్టారు. ఇప్పుడు ఆ చర్చ వచ్చిన అభిప్రాయాన్ని దాంట్లో చేర్చామనే పేరుతో మళ్ళీ ఎక్కువగా రాత్రి అందరికీ కాకుండా రహస్యంగా కొంతమంది మాత్రమే చేస్తున్నారు. దీంట్లో రమేష్ కుమార్, దూరాటి లాంటి వాడే కాదు, మా యథాలాపంగా అప్పుడప్పుడు ట్వీట్లు చేసేవాడు కూడా కిందకి వస్తారు. వాడు కూడా వాళ్ళ నిబంధనలు చాలా చిన్న చిన్న ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అందరూ కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి పెట్టి పనిచేస్తాం. అంటే కొనసాగుతుంది, చాలా విషయాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ముద్ర ఇష్యూ వస్తుంది, మధ్యప్రదేశ్లో ఇంకో ఇష్యూ వస్తుంది. ఇవన్నీ పాత కంటిన్యూటీ రెండవ ఎన్డీఏ ప్రభుత్వానికి కొనసాగించడానికి మూడో దాంట్లో మనం చూస్తున్నప్పుడు మనం గెలిచేసాము అని రాహుల్ గాంధీ అనుకున్న ఏజ్లో సింబాలిక్ విషయమే, దాన్ని ఉత్సాహపడాల్సిన విషయమే. కానీ దానికి టూ మచ్ రీడ్ చేస్తే కూడా చాలా దేశంలో చాలా మార్కెట్ రీడ్ చేస్తే కూడా ఏంటంటే ప్రమాదం ఒక చోటు ఉంది, ఉత్సాహం ఒక చోటు ఉంది, అలాగే ఉంది. కాబట్టి ఇటువంటి చర్చ చాలా చేయడానికి అనిపిస్తుంది. సమకాలీనమైన విషయాల మీద వెంటనే పుస్తకం రావడం చాలా అద్భుతం. దీంట్లో వచ్చే చాలా వ్యాసాలు, ఉదాహరణ ఇంకోటి చెప్పారు, దళితుల స్థితిగతుల సంస్థలుగా ఎక్కడ మన రోజుల్లో వ్యాసం. తెలంగాణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల మధ్యలో దళితుల రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయి? వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించిన తర్వాత దళితుల్లో సెక్షన్ బీజేపీ ఓటు వేసిందా? దళితుల్లో చిరికి వచ్చిందా? విధంగా దళితులందరూ కూడా కాంగ్రెస్ పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేశారా? ఇవన్నీ వీటన్నింటినీ పూర్తిగా మనం యాక్యురేట్గా తెలుసుకోవడం చాలా కష్టం. కానీ సమాజంలో వివిధ శ్రేణులు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లక్ష్య కోసం ఒకటి భిన్నంగా పెట్టడం కూడా చూస్తున్నాం. ఆ పద్ధతి ఏమన్నా ఎన్నికల ద్వారా మారుతుందా, ఎన్నికల వల్ల మారుతుందా అని చూడాల్సిన అవసరం. ఎన్నికలు చూపించే పరిణామాల ప్రక్రియలు అనేక ఉన్నాయి. వాటన్నింటి గురించి చర్చించడానికి అవకాశం ఇస్తుంది అనుకుంటూ ఇంద్రసేనారెడ్డి గారిని, విద్యాసాగర్ గారిని manner in which they have exercised their franchise. A lot of people think that every third person in this country is illiterate. They don't know how to exercise their franchise, but they have proved again and again that they know what they are doing, and they have done a fantastic job once again. This is so because I primarily think that Mr. Modi, who has been suffering from an exaggerated notion of importance, has built a country where more than a dozen religions are in existence, more than 100 languages are spoken, and you cannot just rule this country by running everything in Hindi, and that is not acceptable. And I do hope that Mr. Modi and his colleagues will realize that they cannot do as they please. I am very happy that this is a coalition government, and Chandrababu Naidu and Nitish Kumar and other people who are members of the coalition government will exercise, the influence and pressure on the Modi government not to go haywire and run this country responsibly. India is not just a Hindu state, it is a country where the third largest population of Muslims live after Indonesia and Pakistan, and the number of Muslims who live in our country is more than all the OIC countries in the world. So you cannot
run this country as if it's a Hindu state, and Hindus also would not like that. I was busy with the Sheikh Hasina fleeing Bangladesh and coming to Delhi. I have not had the privilege of reading these articles. I do hope to read them very soon, and this is what I have to say. Thank you very much. These seats in the past, in this election, they got 99 seats because the opposition of India has come to their senses and they realize that they need to join hands to take on a powerful entity called the BJP and a powerful leader called Narendra Modi, which is why the Congress party fought only from about 200 odd seats and left the remaining seats to all the opposition parties, and that is how India Alliance came into existence. And it has been proved that if the non-BJP parties join hands together, they can pose a challenge to the supremacy of the ruling party. This has been proved for the second time in the parliamentary history of our country. The last time, if you remember, it happened when Indira Gandhi imposed emergency in 1977, and the election that followed thereafter, the entire opposition got together under the leadership of Jayaprakash Narayan, and they were able to defeat the Congress party. So, to that extent, I do hope that Mr. Modi and his colleagues in the BJP come to their senses. They realize that they cannot run a diverse country like India as if it's a Hindu state. It is true that 80% of the population in our country is Hindu, but Hindus are a different kettle of fish. They, believe in taking everybody along, and I do hope that the Sabke Saath Sabke Vikas will be implemented in a true fashion and not alienate the minorities. And the manner in which Mr. Modi indulged in Muslim bashing was absolutely disgraceful. No self. సభ్యులందరినీ చైతన్యపరిచే ప్రయత్నం జరిగింది. దానికోసం క్లాసులు నిర్వహించారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరికి సాధ్యమైనంత మేరకి ఆ నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళ ప్రచారం అయితే నిర్వహించారు. ఈ ప్రచారం నిర్వహించడానికి ఇందులో పేర్కొన్నటువంటి చాలా సమాచారం చాలా ఉపయోగపడింది. అది రాజ్యాంగం గురించి కానీ, లేకపోతే పెరుగుతున్న అసమానతల గురించి కానీ, కరపత్రాల రూపంలో, వీడియో క్లిప్పింగ్ల రూపంలో, రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం అయితే జరిగింది. ఈ ప్రచారం చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇది ఈసారికి ఆగిపోతుందా, తాత్కాలికమైన పరిణామమా, శాశ్వతంగా ఇవన్నీ కూడా నిలబడతాయా అనేది మనం ఇంకా ఎదురు చూడవలసిన సందర్భం. నేను అనుకోవడం ఏంటి, ఇది ఒక తాత్కాలికమైన పరిణామం అయితే కాదు. ఇది శాశ్వతంగానే ఈ ప్రజాసంఘాల యొక్క పాత్ర మిగిలిపోతుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నా. ఈ ప్రజాసంఘాల యొక్క పాత్ర విస్తృతమవుతున్నటువంటి సందర్భాలలో మనము ఇవాళ చాలా కీలకంగా ఈ చర్చను కొనసాగించడానికి ఇటువంటి పుస్తకాల యొక్క అవసరం ఉంటుంది. మనం ఏం చేస్తాం, గెలిచిన తర్వాత ఏం చేస్తాం, మన పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందనే విషయాలపైన ఇప్పుడు మొదలైనటువంటి చర్చ ఒక ముగింపుకు రావడానికి ఈ సమాచారం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది నా దృష్టిలో దీనికి ఉండేటువంటి పాత్ర. కాబట్టి భవిష్యత్తులో ఆ చర్చ ఒకటి నిర్దేశించుకోవడానికి జరుగుతున్నటువంటి చర్చ అది ఇంకా అర్థమేం కాలేదు. ఇప్పుడే అది ఆరంభమై కొనసాగుతున్నది. ఆ చర్చలు ఇట్లాంటి పుస్తకాలు తెచ్చిన సమాచారం చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ఇది నేను ఈ పుస్తకాన్ని విడుదల చేసుకునే సమయాన మీ దృష్టికి తేలించినటువంటి అంశం. ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు రచయితకు ఇంద్రసేనారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను.